గోదారమ్మ గలగలలు కనుచూపు మేర పచ్చదనం పరుచుకునే పొలాలు పైరగాలికి వరిమడుల సవడులు ఇది గోదావరి చెంత ఖరీఫ్ సీజన్లో కనువిందు చేసే దృశ్యాలు. ఎల్నినో దెబ్బకు ఆ పచ్చదనం మాయమైంది. జీవనది కాస్త చిన్న పాయల్లా మారిపోయింది. అసలు నాట్లే పడక కోనసీమ కళ్ళ తప్పింది. నారు చేతికందిన నీరందక పొలాలు నోళ్లు తెరిచాయి. దేశానికి అన్నం పెట్టేంత ధాన్యపు రాసులు పండించే గోదావరి జిల్లా రైతు కరువు ముంగిట్లో విలవిల్లాడుతున్నాడు. నెర్రెలిచ్చిన నారుమడులు, ఒట్టిపోయిన పంట కాలువలు, కనుచూపు మేర ఖాళీగా పొలాలు, దిగాలుగా రైతులు. అలాగని ఇదేదో కరువుసీమ కాదు. ఏటా జులైలో పచ్చని పైర్లతో అలరారే కోనసీమ. కోనసీమ ఇలా కలతప్పడంలో రైతుల తప్పేమీ లేదు. వాళ్ళు ఎప్పటిలాగే సీజన్కు సిద్ధమయ్యారు. నారుమల్లు కూడా పోశారు. కాని టైంకి కరుణించాల్సిన వరుణుడే మొహం చాటేశాడు. చిరుకు రాల్చకుండా చిక్కుల్లోకి నెట్టేశాడు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.9 అడుగులుగా ఉంది. తూర్పు కాలువకు 4,900, సెంట్రల్ కాలువకు 2,800, పశ్చిమ కాలువకు 7,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2,560 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. ఏటా గోదావరి ఎగువ నుంచి వచ్చే నీటిని కాలువలకు విడుదల చేసేవారు. ఏటా రబీ సీజన్లో సీలేరు నుంచి నీటిని తీసుకునేవారు. వర్షాభావ పరిస్థితులతో ఈసారి తొలి సీజన్లోనే సీలేరు నుంచి 7,000 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. కానీ నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదు. వర్షాలు లేక కాలువల్లో నీరు ఎక్కడికక్కడే ఇంకిపోతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోరుకొండ మండలంలోని నరసాపురం గ్రామ పరిసరాల్లో మనం ఉన్నాము. ఈ గ్రామంలోనే చూస్తే కనుక 3,000 ఎకరాల్లో మొత్తం వరిని పండిస్తారు. ప్రతి సంవత్సరం కూడా జూన్ మొదటి వారంలోనే గోదావరికి వరద రావడం, కాలువల ద్వారా నీరు విడుదల చేయడం, వెంటనే సేద్యం పనులు ప్రారంభించి నాట్లు వేసేట పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం చూస్తే కనుక జూలై 4వ వారం వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా సాగు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి ముందస్తు సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో ఇప్పటికే నారుమళ్ళు కూడా పోసి ఉన్నారు. ఈ నారు మొత్తం కూడా చాలా వరకు ఎండిపోతుంది. అదేవిధంగా గడువు నెల రోజుల లోపలనే దీన్ని నాటు వేయాల్సి ఉంటుంది. ఇది గడువు కూడా మీరిపోవడంతో ఇప్పుడు నాటినా కానీ ఈ ప్రయోజనం ఉండదు. దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. రైతు నష్టపోతారని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో నారుమళ్లను కాపాడుకోవడం రైతులకు తలకు మించిన భారమైంది. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలి నారుమడులు తడుపుతున్నారు. ఇది సాధారణ సాగు ఖర్చులకు అదనం. కౌలు రైతుకైతే ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. ఈ నారు రోజు అప్పుడు 20 రోజులు అయిందండి. నెలలో 3 చేయాలండి. ఇది ఇంకా మొలిసింది, చచ్చిపోద్దాం బతుకుతుందని అలా టాటలతో నీళ్ళు వేసుకుంటాం, బతికిచ్చామండి. ఆ కాలం రావాలంటే చెరువులు నిండాలా. చెరువులు నిండిన తర్వాత మాకు రైతులకు వస్తుందండి అప్పుడు వాటర్. అంత ఇబ్బంది పడతా ఉన్నామండి. 15 ఎకరాల రైతు ఎక్సైజ్ చేస్తున్నానండి నేను. ఎక్కడికక్కడ ఏ చేలోకి వెళ్ళాలో ఏం మానాలో ఇత్తనాలేమో ఒక్కోదానికి మామూలు ప్యాకెట్ 1350, 1400 కొన్నామండి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకుమడి ఇత్తనాలకే కాకుండా తాట నీళ్ళకే 2 చేలు 3 చేలు ఖర్చు పెడితే ఎక్కడ తేవండి డబ్బు అంటారు. నేను మొత్తం ఎండిపోయిందండి బాబు. చేయించుకోండి అలాగే ఉన్నా. ఎక్కడన్నా ఎవడన్నా ఉడిచింది చూడ కూడా లేదండి. బాడ మీద గడ్డి కూడా ఎండిపోతున్నాడు. వారం 10 రోజుల్లో పొలాలు దమ్ము చెయ్యలేకపోతే నారుమడులు వృధా అయ్యే పరిస్థితి. నారు ముదిరితే నాట్లు వేసినా దిగుబడి పడిపోయే ప్రమాదముంది. ఆకుమడికి బోధులు వేసుకుండి ఆ పుష్కర నీరు పెట్టుకుందామంటే ఒక ఆకుమడి తర్వాత ఒక ఆకుమడి తడుపుకునే అవకాశం కూడా లేదు. నీరు అలా భూమిలోకి ఇంకిపోతుంది తప్ప ఆకుమడికి చేరడం లేదు. ఆకుమడి 21 రోజు దాటిపోయిన తర్వాత ఎంత లేట్ అయితే అంతా కూడా దిగుబడి తగ్గిపోద్ది. ప్రస్తుతానికి నష్టంగా జరిగి ఈ రోజున ఊడిసినా సరే నష్టం మీదే నడుస్తుంది వ్యవసాయం. ఈ ఆకుమడి తయారవ్వాలనుకుంటే ఊరికే వేసిన తర్వాత 28 రోజుల లోపు ఉడసాలండి. 28 రోజులు దాటి కూర్చోమనుకోండి 30 కాటలు 15 కాటలు అవుద్దండి. ఒక్కరైతే బోళ్ళంత నష్టపోడు. ఎందుకంటే ఈ పాటికి ఒళ్ళు చేసుకుని చేలు పిల్లలను పెట్టి
ఆ చేను బాగా పండేది. రోజులు అయిపోయి ఉడితే సుఖం ఉంది, నెలలు అయిపోయిన కుర్రోళ్ళ పుడతాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమే. ఈ జిల్లాలో సాధారణ ఆయకట్టు 1,13,052 ఎకరాలు కాగా 47,943 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. 4,960 ఎకరాల విస్తీర్ణంలో నారుమల్లు సిద్ధమైన దమ్ము చేసేందుకు నీళ్లు లేవు. పి గన్నవరం, అంబాజీపేట, కాట్రేని కోన, మామిడి కుదురు, మలికిపురం, అల్లవరం, రాజోలు, ముమ్మిడివరం ఇలా 8 మండలాల్లో శివారు మాగాణులకు నీరు అందని పరిస్థితి. పోలవరం మండలంలోనైతే కనీసం దుక్కి కూడా దున్నలేదు. నీరందక నేల నెర్రెలు బారింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో గతేడాది జూన్లో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 85 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంబాజీపేట, అయినవిల్లి, మామిడి కుదురు, పి గన్నవరం మండలాల్లో విద్యుత్ మోటార్లతో తడులు అందిస్తున్నారు. నారుంది గాని నాట్లు పడడమే సందేహంగా ఉందంటున్నారు. ఎప్పుడు వర్షాలు ఉంది, నీరు వచ్చిందండి, డాలవలో నీరు వచ్చిందండి, ఉండి ఏదో అంతలేదు. గంట 80 రూపాయలు 180 రూపాయలు పెట్టండి, నీరు తోడుకున్నామండి. ఆకుమూలిగా అంతుందండి, నీరు పింజలండి ఎదుకుంటే కాలువల పాలు నీరు వస్తే దమ్ములు మొదలెడదాం అనుకుంటున్నామండి. ఒక మడి వేసుకున్నందుకు గంటకి 180 రూపాయలు అండి. అటుకుంటే 2 గంటలు వస్తుంది సార్. కాలువలు ఎద్దడొచ్చి నీరు ఇప్పుడు తొలకరికి ఎద్దడొచ్చిందండి. పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చినుకు పడగానే ఉత్సాహంగా నాట్లు వేసిన రైతులు ఇప్పుడు నష్టభయంలో కూరుకుపోతున్నారు. 3 ఎకరాలు ఉడుతున్నాడు, నీరు లేకుండా 30 రోజులైంది, నీరు లేకుండా చాలా ఇబ్బంది పడిపోయి అద్దె నీరు తెచ్చి ఉడుతున్నాం. 1000 దండాలు ఎట్టి కోరుకుంటున్నామండి. మాకు ఈ నీరు రావాలండి. ఈ చేలు ఇంకా మేము కౌలు రైతు డబ్బులు ఎలా కట్టాలండి అందరికీ? ఇప్పుడు చేను చిత్తు కట్టాలి, పండించిన పట్టకపోయినా మామూలుగా చిత్తు మామూలుగా ఇచ్చేసుకుంటున్నారండి సార్. 30 సంవత్సరాల నుంచి నాకు వ్యవసాయం అనుభవం ఉంది. ఇటువంటి అనావృష్టి పరిస్థితులు గమనించలేదు. ఎల్లీనో దృష్ట్యా తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలు ఎంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా ఏంటంటే నర్సరీ పెంచి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కంటే కూడా డైరెక్ట్ సోయింగ్ చేయడం వల్ల మనకి 20 నుంచి 25 రోజులు రైతుకు కలిసి వస్తుంది, దిగుబడి ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులతో పలు చోట్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుకు సిద్ధమవుతున్నారు. సమీప భవిష్యత్తులో వర్షాలు కురిస్తే మళ్లీ నారు పోసుకునేందుకు విత్తనాలు సరఫరా సహా సరిపడా ఎరువులు ఇవ్వడం, ఆర్థిక సహాయం కూడా అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.